కేసినేని నాని పరిచయం అక్కర్లేని పేరు. విజయవాడ ఎంపీగా తనదైన ముద్ర వేశారు. టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీకే చుక్కలు చూపించిన నేత. ఇక 2024 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా అలా కప్పుకున్నారో లేదో ఇక టీడీపీ భరతం పట్టడం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని శ్రీనివాస్ మళ్ళీ తన స్టాండ్ను మార్చుకున్నారని, తాజాగా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని, ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో గత కొంతకాలంగా టచ్లో ఉంటున్నారని, దాదాపుగా ఆయన బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ రూమర్స్ పై కేశినేని స్పందించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నాను అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది జూన్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ అవసరం లేదనే విషయాన్ని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా విజయవాడ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.